ఓకే. సో 'బాహుబలి 1' చూసాము. ఇప్పుడు 'బాహుబలి ద కన్క్లూజన్' అంటే ఇక్కడితో స్టోరీ ఎండ్. అండ్ మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ! ఆ కథ ఎండ్ అయిపోద్దండి. ఓహ్! దీన్ని మళ్ళీ సాగదీయడం, ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ క్యారెక్టర్‌లో ఆహ్, అయితే ఎండ్ కావద్దని. హుహు. ఎందుకంటే ఈ ఈ కథ రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్‌కి, ప్రతి ఆర్టిస్ట్‌కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి. సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు. వెనక, ముందు కూడా తెలియాలని చెప్పి మేము చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. హ్మ్. ఈచ్ అండ్ క్యారెక్టర్. ఇప్పుడు 'శివగామి' సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంది. బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది? అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ ఏ పొజిషన్‌లో ఎలా రాజమాతగా అయింది? అంత పవర్ ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజిక్కించుకుంది? ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలుపెట్టాం. ఆ క్వెషన్స్ మాకు మేమే క్వెషన్స్ ఏసుకొని, ఆ క్వెషన్స్ అన్ని ఆటిలకి ఆన్సర్ రాయడం మొదలుపెట్టాం. సో, సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి. హ్మ్. ఇంత కథలు వచ్చినాయి. ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా, అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించని కాదు. కథలన్నీ చాలా ఎమోషనల్‌గా, ఆహ్, ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది. ఓకే. సో, అలాంటి కథలొచ్చినప్పుడు వాటిల్ని అలా వదిలేయడంగా కూడా కరెక్ట్ అనిపించలా. మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి. కరెక్ట్. సో, అందుకనే ఏంటంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు. సినిమా ఇక్కడితో అయిపోద్ది. బట్ క్యారెక్టర్‌లు మాత్రం కంటిన్యూ అవుతాయండి. రకరకాల రూపాల్లో. టీవీ సీరీసో, యానిమేషన్ సీరీసో, కామిక్ బుక్సో, గేమ్సో, నోవెల్సో, గ్రాఫిక్ నోవెల్సో, సో రకరకాల ఫార్మాట్స్‌లో 'బాహుబలి' మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది.